హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో బేబీ కోసం హెల్తీ చికెన్ రైస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. నేను ఇక్కడ వచ్చేసి 1 ఇయర్ బేబీకి మన చికెన్ అనేది ఎలా ఇంట్రడ్యూస్ చేయాలో చూపించబోతున్నానండి. ఇప్పుడు బోన్లెస్ చికెన్ పీసెస్ ఒక 3-4 తీసుకున్నానండి. మీరు ఫస్ట్ టైం మీ బేబీకి ఇంట్రడ్యూస్ చేస్తే మాత్రం ఒక 1 పీస్తో అయితే స్టార్ట్ చేయండి. ఇలా నీట్గా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు, ఉప్పు, అలాగే కొద్దిగా ధనియాల పొడి, ఇప్పుడు కొద్దిగా మిరియాల పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకుందాం. ఇలా అంతా బాగా కలుపుకొని ఒక 15 నిమిషాలు పక్కన నానబెట్టుకుందాం. ఇప్పుడు నేను ఇక్కడ కొద్దిగా గుమ్మడికాయ తీసుకుంటున్నానండి. దీన్ని పంకిన్ అంటారు. ఈ గుమ్మడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోండి. గుమ్మడికాయ మనకి పిల్లల వెయిట్ గెయిన్కి బాగా హెల్ప్ అవుతుంది. మీ పిల్లలు ఉన్న వెయిట్ గెయిన్ అవ్వట్లేదంటే ఖచ్చితంగా వాళ్ళ ఫుడ్ డైట్లో మీరు గుమ్మడికాయని ఇంక్లూడ్ చేసుకోండి. మీ దగ్గర గుమ్మడికాయ లేకపోతే గుమ్మడికాయ ప్లేస్లో మీరు క్యారెట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆఫ్ నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యి కాగిన తర్వాత కొద్దిగా జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, 2-3 కరివేపాకు రెమ్మలు వేసుకొని నెయ్యిలో దూరగా వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత కొద్దిగా పసుపుని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి బాగా కలుపుకుందాం. ఇప్పుడు మనం పక్కన కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు కూడా వేసుకొని 2 నిమిషాలు మగ్గించుకుందాం. ఇలా గుమ్మడికాయ మంచిగా మగ్గిన తర్వాత మనం పక్కన నానబెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం. ఈ చికెన్ ముక్కలు నెయ్యిలో మనం మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుందాం. ఇలా కొద్దిగా వాటర్ పోసుకొని ఒక 3-4 మినిట్స్ మనం చికెన్ పీసెస్ని ఉడికించుకుందాం. ఇప్పుడు నేను పక్కన నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి బాగా, ఇప్పుడు కొద్దిగా మిరియాల పౌడర్, అలాగే కొద్దిగా పసుపుని యాడ్ చేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోండి. మీ పిల్లలు స్పైసీ కొంచెం తక్కువ తినేటట్టే మీరు మిరియాల పౌడర్ ఇక్కడ స్కిప్ చేసేయండి. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మనకు తగినన్ని వాటర్ పోసుకొని ఒక 6-7 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చికెన్ కాబట్టి మెత్తగా ఉడకాలి కాబట్టి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం. చూసారా, చికెన్ అనేది చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఒక స్మాషర్ హెల్ప్తో ఎక్కడైనా చికెన్ పీసెస్ చిన్న చిన్న ఎక్కడైనా ఉంటే అది కూడా మెత్తగా స్మాష్ అయిపోతుంది. సో ఇలా స్మాషర్తో మనం అంతా మెత్తగా స్మాష్ చేసుకోండి. అంతేనండి. ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడు మీ పిల్లలకి సర్వ్ చేయండి. ఇది మధ్యాహ్నం కానీ డిన్నర్ టైంలో కానీ ఎప్పుడైనా పెట్టొచ్చు. ఈజీగా డైజెషన్ కూడా అయిపోతుంది, ఎందుకంటే మనం మెత్తగా ఉడికించుకున్నాం కాబట్టి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగైతే మీరు ఇంకా మరిన్ని వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు.